నీదు పాప భారమంతా మోసి యేసయ్యా.
ప్రభు స్వీకరించి క్షమింపవాయని వేడవా. అల్లదిగో చూడు చూడు తెల్లది సిలువా, నీదు పాప భారమంతా మోసివేసయ్యా. శాపదోషం స్వీకరించి ఘోర సిలువలో బలిగా మారే. శాపదోషం స్వీకరించి ఘోర సిలువలో బలిగా మారే. అల్లదిగో చూడు చూడు తెల్లది సిలువా, నీదు పాప భారమంతా మోసివేసయ్యా. మోసివేసయ్యా, మోసివేసయ్యా. పదపాడి రండి రండి, పరమ గురుని యొద్దకు మీరాలు. పదపాడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడే నడుదురమో. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. మన తండ్రి నా దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన ప్రభు నిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా సాయంకాల శుభాలు తెలియజేస్తూ కుడి ఆరాధనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నా. పరిశుద్ధమైనటువంటి దైవ సాన్నిధ్యానంలో ఉపవాస దినాలలో నడిపించబడుతున్నటువంటి మనము దినదినము కూడా దేవునికి దగ్గరగా చేరుతూ దైవ వ్యతిరేక సంబంధితమైనటువంటి అవలక్షణాలను ఒక్కొక్కటిగా మనం విడిచిపెడుతూ ఆయనలో నిలిచి ఉండటానికి దేవుడు ఎంతగానో తన ఉచితమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. అందుకే దైవ సన్నిధానానికి మనం నడిపించబడాలి, ప్రార్థించాలి. లేదా ఎవరికైనా ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మీరు అందించారు అని అంటే ఆ వ్యక్తి వెంటనే ఒక సమాధానాన్ని మనకు అందిస్తుంటాడు. మనం ఆలయానికి వెళ్ళి ప్రార్థించాలి, రండి మీరు ప్రార్థించడానికంటే వెంటనే ఇటువంటి తడబాటు లేకుండా నాలో కొన్ని బలహీన లక్షణాలు ఉన్నాయి, ఆ బలహీన లక్షణాలను నేను విడిచిపెట్టి అప్పుడు నేను వస్తాను అని అంట. దానికి మనం సమాధానంగా వెంటనే లేదు, వాటిని మనము విడిచిపెట్టాలి అని అంటే ఆ బలవంతుడైనటువంటి దేవుని దగ్గరికి మనం వస్తుంటే మనం ఒక్కొక్కటి కూడా మనలో నింపబడినటువంటి ఆ దుర్గుణాలన్నీ కూడా మనం వదిలివేస్తుంటాం.
బలహీనపరిచేటువంటి ప్రతి సమయంలో కూడా మనము బలవంతులుగా మార్చబడుతూ ఉంటామని విశ్వసించినటువంటి విశ్వాసులుగా మీరు వెంటనే ఒక మాటను జ్ఞాపకం చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి బలహీనకరమైనటువంటి పరిస్థితులు అవి చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉంటున్నప్పుడు మరి ఎవరు రక్షిస్తారు వీళ్ళని? ఈ బలహీనమైనటువంటి పరిస్థితులు, అలవాటులు, అనారోగ్య సంబంధితమైనటువంటి ఆలోచన విధానాలు, వీటన్నిటిని కూడా మనం చూస్తుంటున్నప్పుడు వీళ్ళని ఎవరు కాపాడుతారు, ఎలా కాపాడుతారు అని ఆలోచిస్తూ నిట్టూర్పుతో మరలా మనమే అనుకుంటూ ఉంటాం, మనం ఎవరో కూడా మార్చలేం, కానీ దేవుడే అతన్ని మార్చాలి అని. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరిచేటువంటి మాటలు కూడా విశ్వసించినటువంటి విశ్వాసపు సమూహం యొక్క లక్షణాలు, పిలవబడినటువంటి వ్యక్తి యొక్క పిలుపుకు తగినటువంటి జీవితాన్ని, ఆయనలో నిలిచి ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలాగ నడిపించబడుతూ ఉండాలి, ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవి బాహ్య సంబంధితమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి అంతర్మదనంతో మనిషి తన యొక్క చిత్తాన్నంతటి కూడా మార్చివేసుకునేటువంటి ఈ పరిస్థితులను జ్ఞాపకం తీసుకుంటున్నాడు. ఈ పరిస్థితులు మనతో మాట్లాడుతుంటున్నప్పుడు దేవునికి మిమ్మలను మీరు బలిగా అర్పించుకొనండి. బలియాగ పశువు మీకు మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీ కొరకు ఆయన సంపూర్ణమైనటువంటి త్యాగాన్ని చేయబడి ఉన్నాడు. కాబట్టి మిమ్ములను మీరు ఆయన కొరకు మీరు అర్పణ చేసుకుంటే ఈ అర్పణ మీ జీవితాలకు సజీవ సంబంధితమైనటువంటి యాగముగా మార్చబడుతుంది అని ఆయన జ్ఞాపకాన్ని తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ సజీవ సంబంధితమైనటువంటి యాగములో మీరు ఎటువంటి వారుగా ఉండాలంటే మీరు ప్రేమ కలిగి మీరు నడుచుకొనండి. మీరు ప్రేమను కలిగి నడుచుకొనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను. కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఒక శ్రేయస్కరమైనటువంటి సందేశాన్ని ఆయన అందించడం ప్రారంభమవుతుంది. ఏది ఉత్తమము, ఎటువంటి స్థితిని మీరు కలిగి ఉండాలి, ఎటువంటి వారుగా మీరు ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ, ఇది పరిశుద్ధులకు తగినటువంటి జీవితాన్ని మీరు జీవించండి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పిలుపుని అందుకునేటువంటి మీరందరూ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి సమూహం ఎప్పుడు కూడా దైవ చిత్తాన్ని అంగీకరిస్తూ యథార్థమైనటువంటి బ్రతుకుతో తమ జీవితాన్ని ముందుకు కొనసాగించుకునేటువంటి వ్యక్తులుగా ఉంటుంటారు. కాబట్టి ఏది మీకు పరిశుద్ధమైనటువంటి స్థితిని కలగకుండా మీలో అపవాదిని, మీలో ఈ లోక సంబంధమైన లక్షణాలతో కృషింప చేసేటువంటిదిగా ఉంటూ ఉన్నది అంటే లోభత్వమే కానీ అపవిత్రతయే కానీ ఈ విగ్రహ సంబంధితమైనటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఏది కూడా మీలో ఉండకూడదు. మరి ముఖ్యంగా ఆయన అంటుంటున్నాడు కదా, మీరు ఎలాగ ఉండాలంటే మీ నోట నుంచి కృతజ్ఞతావచనాలే మీరు ఉంచండి, కానీ ఈ పోకిరి మాటలైనను బూతులైనను కదా, ఈ సరస్వక్తులైనను, ఈ కింద ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే, ఇదిగో మీరు ఇటువంటి వారిగా అంటే వ్యభిచారిగాను అపవిత్రుడిగాను విగ్రహారాధికుడిగాను మీరు వీటన్నిటిని మీరు కలిగి ఉంటే మీరు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. సమాజము యొక్క పోకడలను మనం చూస్తుంటే, ఇప్పుడు మనం ప్రతిదినం కూడా చూస్తుంటున్నాం, ఆలోచన చేస్తుంటున్నాం. సమాజములో మనుషులు అంతర్మథనములు తమ హృదయాంతరంగములు నింపుకునేటువంటి ఈ లక్షణాలన్నింటి కూడా మనిషి నిక్షిప్తం చేసుకుని ఉన్నాడు.
అపవిత్రత, జారత్వము, పోకిరి మాటలు, బూతులు, సరస్సోక్తులు, దేవునికి వ్యతిరేకకరమైనటువంటి ఈ భావాలు, ఈ అపవిత్ర సంబంధితమైనటువంటి ఈ భావాలన్నీ కూడా మనుష్యుడు తన హృదయాంతరంగంలో నిక్షిప్తం చేసుకున్నాడు. మనం మనుషులను, మనం పై స్వరూప్యతను మనం చూస్తుంటే పైకి అలాగ కనిపిస్తున్నాడు కానండి, ఇతడు అలాంటి వాడా కాదా మాకు డౌట్ ఉందని అంటాం. లేకపోతే పైకి బాగానే ఉన్నాడు కానీ ఈ లక్షణాలు ఉన్నవని మేము ఎప్పుడు కూడా మేము తలంచలేదండి అనేటువంటి మాట్లాడుతుంటాం. ఇవి ఎటువంటి లక్షణాలు అంటే, ఒక మనిషి మాట్లాడగలిగేటువంటి వాడుగా ఉంటాడు కానీ హృదయాంతరంగంలో నింపబడినటువంటి విషయాలను, అనగా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన లక్షణాలను పదిలంగా దాచుకుంటాడు. హృదయాంతరంగంలో దేవునికి చోటు ఇవ్వవలసినటువంటి వాడు ఈ అపవిత్ర సంబంధితమైనటువంటి లక్షణాలను కలిగి ఉండి ఎలా ఉంటాడంటే, ఇవి బయటకు మాట్లాడు కానీ వీటిని క్రియాపూర్వకంగా జరిగించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మనము మనుషుల యొక్క పైస్వారూప్యతతో మనము అంచనాలు వేయగలుగుతుంటే, దేవుడు మనుషుడు హృదయాంతరంగంలో ఈ అవిధేయత లక్షణాన్ని కలిగి ముందుకు నడిపించబడుతున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎలాగ ఉంటున్నాడు అంటే, ఒక మౌనిలాగా, మునిగివాడి వలె, ఒక మోగవాడి వలె, దైవ వ్యతిరేక సంబంధితమైన దుర్గుణాలన్నింటినీ కూడా కలిగి ఉంటున్నప్పుడు మనుష్యుడు వాటిని క్రియాపూర్వకంగా ఆచరించగలుగుతూనే ఉంటున్నాడు కానీ తన నోట నుంచి యథార్థమైనటువంటి స్థితి కానీ ఏది కూడా కనిపించటం లేదు. వీటన్నిటికీ శాశ్వత సంబంధితమైనటువంటి పరిష్కారాన్ని, మనిషిలో దాగి ఉంచబడి ఉన్నటువంటి ఈ మోగ సంబంధితమైన లక్షణాలు, ఈ లక్షణాలు క్రియాపూర్వకంగా ఉంటవే కానీ ఇవి ఎప్పుడు కూడా బయటకు రావు. మనం చూస్తూ ఉండగానే అయ్యో, ఇతరులో ఉన్నటువంటి ఈ భౌతిక సంబంధితమైన ఈ లక్షణాలు చేస్తుంటేనే తెలుస్తున్నాయి కానీ ఇవి హృదయాంతరంగంలో ఏమున్నాయి, అంతర్మదనంతో నింపబడి ఉన్నాయి ఈ లక్షణాలన్నీ కూడా. కాబట్టి బోర్డులో ఎవడు మెడ మీదలో బోర్డులు పెట్టుకోలేడు కదా, నేను అబద్ధం ఆడతాను, నేను దొంగతనం చేస్తాను, నేను వ్యభిచారం చేస్తాను, నేను మోసం చేస్తాను, ఈ లక్షణాలన్నిటువంటి ఎవడైనా మెడలో బోర్డు వేసుకుంటాడా? లేదు కదా. ఎటువంటి లక్షణాలు కూడా బయటకు కనిపించవు. కాబట్టి ఈ దెయ్యము పట్టినటువంటి ఈ మోగ సంబంధితమైన లక్షణాలు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనిషిని ఏం చేస్తున్నాడంటే అతలాకుతలంగా చేయగలుగుతూ అతన్ని సమాజానికి భ్రష్టకరమైనటువంటి వ్యక్తిగా మార్చుతూ ఉంటే, అటువంటి వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనుషుడు దుర్గుణాలతో, దైవ వ్యతిరేక సంబంధితమైనటువంటి దుర్గుణాలతో మనుషుడు తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకోకూడదు. ఆ దుర్గుణాలను విడిచిపెట్టి దేవుని యందు నిలిచి ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని ఆయన తన యొక్క కృప ద్వారా వెల్లడి చేయడం ప్రారంభమవుతుంది. లూకాసు శుభవార్త చదువుకున్నటువంటి దైవలేఖన సువార్త పాఠ్య భాగాన్ని మనం చూస్తున్నట్టయితే లూకాసు శుభవార్త 11వ అధ్యాయము 14వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఒకప్పుడు ఆయన మోగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మోగవాడు మాట్లాడను గనుక జనసమూహములు ఆశ్చర్యపడాను. చాలా గొప్ప మాటను మనం చూస్తుంటున్నాం. ఇటువంటి ఈ అంతర్గత సంబంధితమైనటువంటి లక్షణాల్లో దేవుడే చొరవ తీసుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం దైవ లేఖనాన్ని మనం చూసినప్పుడు వాళ్ళే కేకలు వేస్తుంటారు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నిన్ను గుడ్డివాడినయ్యా, నేను కుంటివాడినయ్యా, నేను నడవలేకపోతున్నానయ్యా. తగిన రీతిగా తమ తమ విధానాలతో వారు ఏం చేశారంటే, ఆయన ఇటువైపు వెళుతున్నాడు అంటే కేకలు వేశారు, అర్థించారు. ఆయన దగ్గరకు వచ్చి సంపూర్ణమైనటువంటి స్వస్థతను కుమార్తె విషయమే కానీ, దాసుడి విషయమే కానీ ఆయన దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేశారు. ఈ వృత్తాంతాన్ని మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి ఎలాగ ఉన్నాడంటే మోగదయ్యము పట్టిన వాడాయి. కాబట్టి ఆయన మోగదయ్యాన్ని వెళ్ళగొట్టేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణ ఇక్కడ జరిగించబడుతుంది. ఒకప్పుడు ఆయన మోగదయ్యము పట్టిన వాడిని ఏం చేస్తున్నాడంటే వాడికి సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహిస్తూ ఆ దెయ్యాన్ని ఏం చేస్తున్నాడు, వెళ్ళగొడుతున్నాడు. మోగదయ్యము దేవుడే చొరవ తీసుకుంటున్నాడు. ఎటువంటి వాడు కంటే అతను మాట్లాడలేడు, మాట్లాడగలిగేటువంటి శక్తి తనకు ఉన్నది కానీ అతని మీద ఈ లోక సంబంధితమైన అంధకార శక్తి అతన్ని ఆవరించి ఉన్నది. ఈ దురాత్మ అతనిని పట్టి పీడిస్తున్నది, ఆ దెయ్యము పట్టి అతన్ని పీడిస్తున్నది. కాబట్టి అతడు మాట్లాడలేకుండా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ దుర్గుణ సంబంధితమైనటువంటి లక్షణాలను మానవుడు కలిగి ఉంటున్నాడో
హృదయాంతరంగ సంబంధంలో నీలో ఆ కోరిక నీలో ఉన్నట్లయితే ఆయన నన్ను స్వస్థపరచగలుగుతాడు, ఆయన నన్ను రక్షించగలుగుతాడు, ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తానంటే దేవుడే చొరవ తీసుకుంటారు. సమాజము కొన్నిసార్లు వీడు మారడండి, వీడు బ్రతికింతేనండి అని సమాజం ఒక ముద్ర వేస్తుంటే అనూహ్యంగా ఆ వ్యక్తిలో మనం మార్పును చూస్తాం. దేవుడు పట్టుకున్నాడండి ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి తనలో నింపబడినటువంటి దుర్గుణాలన్నింటిని కూడా విడిచిపెట్టాడు. ఎంతగా దేవుని సన్నిధానానికి వస్తున్నాడు, ఎంతగా దేవుని నామాన్ని గణపరుస్తుంటున్నాడు. ఒక సాక్ష్యాన్ని మనం కొన్ని సందర్భాల్లో మనం చాలాసార్లు వింటుంటాం. దేవుడే మార్చాలి, దేవుడే మార్చాలి అన్నప్పుడు దేవుడే చొరవ తీసుకుని అతనితో సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహింపజేస్తూ అతనిని మాట్లాడించేటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే అతను ఆ దయ్యము వదిలిపెట్టి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, అతను మాట్లాడుతుంటున్నాడో జనసమూహం ఏమవుతుంది? ఆశ్చర్యపడుతున్న మోగవాడు ఇప్పుడు మాట్లాడుతుంటున్నాడు. ఎటువంటి మోగవాడు? దెయ్యము పట్టినటువంటి మోగవాడు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు మౌనంగా ఉండిపోయినటువంటి వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు ఆ దెయ్యము పట్టి తన బలహీన సమయాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి దేవుడు ఎప్పుడైతే చొరవ తీసుకున్నాడో దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి చేత తిరిగి అతను మాట్లాడుతుండడం అనేటువంటిది ప్రారంభమైనప్పుడు జనులు ఊహించినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి కార్యాచరణ అక్కడ జరిగించబడుతుంది. అందుకే దైవ ప్రవచనం ఎలా ఉంటుంది అని అంటే ఈ ప్రవచనము పరిపూర్ణంగా మనుషుల మధ్య నెరవేర్పులోనికి తీసుకురావడం ప్రారంభమైంది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచన భాగం. దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అవిత్రాత్మలను దేశంలో లేకుండా నేను చేస్తుంటున్నాను. కాబట్టి ఆ దేవుని యొక్క మహాదినము, దేవుని యొక్క జోక్యము ఎప్పుడైతే ప్రారంభమైందో, దేవుడు ఎప్పుడైతే జోక్యం చేసుకుంటున్నాడో ఆ దేవుని జోక్యం ఏం చేస్తుందంటే దేశంలో ఎవడును కూడా సరే ఆ దినమున ఎవడు కూడా విగ్రహములకు పేర్లు కానీ ఇక జ్ఞాపకం రాకుండా దేశంలో నుంచి వాళ్ళని కొట్టివేస్తున్నాను. అంత మాత్రమే కాదు, అపవిత్రాత్మలు లేకుండా నేనేం చేస్తానో నేను చేయబోతుంటున్నాను. ఒక దేశంలోనే ఒక ప్రాంతం మాత్రమే కాదండి, దేశము యావత్తు కూడా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, దెయ్యం పట్టినటువంటి వాడు ఎవడు కూడా ఉండకూడదు. ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా ఉండగలుగుతుంటున్నాడు, ఆరోగ్యవంతమైనటువంటి ఒక ప్రపంచాన్ని మనుషుడు నిర్మించాలని చూస్తుంటున్నాడో, దేశం ఆశపడుతుందో, దేవుడు కూడా తన యొక్క దయా సంకల్పం చొప్పున ఇదిగో మీలో అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు కానీ విగ్రహారాధన సంబంధితమైనటువంటి ఏ వ్యక్తి కూడా ఎక్కడ ఉండకూడదు. ఎప్పుడైతే ఒక దేశము, ప్రపంచ దేశాలు చొరవ తీసుకుని చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా ఈ రోగం యొక్క లక్షణాలు వ్యాపిస్తున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఏం చేస్తాను వెంటనే ప్రికాషన్స్ అందించడమో ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అంతకంతగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అదేవిధంగా సాతానిక కుట్రలు కూడా, కుతంత్రాలు కూడా, ఈ ఆలోచనలు కూడా ఎలా అవుతుంది అంటే చాలా బహిరంగంగా, చాలా విస్తృతంగా అవి వ్యాపింపచేయటం అనేటువంటిది ప్రారంభమవుతుంటుంది. ఈయన స్వస్థపరిచాడు, ఈయన అద్భుతాన్ని చేశాడు. ఈ ఆశ్చర్య సంబంధితమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది ప్రజలు అంగీకరించలేకపోయారు, ఆస్వాదించలేకపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి సంపూర్ణ స్వస్థత కలిగి సమాజంలో ఆరోగ్యవంతులుగా ఉండటం అనేటువంటిది లోక సంబంధితమైనటువంటి వ్యక్తులు ఏమాత్రం కూడా అంగీకరించలేకపోయారు. 15వ వచన భాగాన్ని మనం చదువుకుందాం చూడండి. అయితే వారిలో కొందరు వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచక్రియ శుభమని ఆయన. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి మార్చబడ్డాడో, ఆ వ్యక్తి మారాడు, స్వస్థపరచబడ్డాడు, దెయ్యం పట్టిన వాడికి దెయ్యము వదిలిపోయింది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా ఎప్పుడైతే ఆ వ్యక్తి మార్చబడ్డాడో వీళ్ళు వెంటనే దానిని ప్రేమపూర్వకంగా ఏమాత్రం కూడా అంగీకరించట్లేదు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు. మరలా ఇతను ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఆయనను స్వస్థపరిచాడో, ఎప్పుడైతే ఆయన తన అద్భుతమైనటువంటి క్రియను ఆయన జరిగించడం ప్రారంభమైందో, న్యూటన్ లాలో ఉంటుంది 3వ సిద్ధాంతం చూస్తే చర్యకు ప్రతిచర్య. ఈయన స్వస్థపరిస్తే వాళ్ళు ఏమంటున్నాడు, ఈడు దెయ్యాలకు అధిపతి కాబట్టి ఈయన ఏం చేస్తాడు, దెయ్యాలను ఈయన కొడుతున్నాడు.
ఈ సమాజంలో మనకు ఎదురయ్యేటువంటిది ఇది. ఒక వ్యక్తి స్వస్థపరచబడితే, ఒక వ్యక్తి రక్షించబడితే, ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి అనుభవంలో మార్చబడుతుంటే, ఈ లోక సంబంధితమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా అంగీకరించరు. రక్షణయుతమైనటువంటి కార్యాచరణ కానీ, రక్షణ ప్రణాళికను కానీ ఏమాత్రం కూడా వీరు అంగీకరించినటువంటి వ్యక్తిగా ముందుకు కొనసాగుతున్నారు. అందుకే వారు స్వాగతించలేదు. అయ్యో, ఒక వ్యక్తి మాలో ఉన్నటువంటి వాడు, ఈ మోగదయ్యం పట్టిన వాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడంటే దానిని ప్రేమతో ఆహ్వానించాల్సినటువంటి వారు సంతోషంగా, అయ్యో ఇతను మాట్లాడుతున్నాడు, కొన్ని సంవత్సరాల నుంచి ఇతను మాట్లాడలేకుండా ఉన్నాడు, ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడంటే సంతోషించాల్సిన వాళ్ళు ఏమంటున్నారంటే, క్రీస్తు ప్రభుల వారి మీద వెంటనే రివర్స్గా ఏం చేస్తున్నారంటే, వ్యతిరేకకరంగా నువ్వు దెయ్యానికి అధిపతివి కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నువ్వు దెయ్యాలకు అధిపతివి కాబట్టి నువ్వు దెయ్యాన్ని నువ్వు వదిలించగలుగుతున్నావు, నిందించడం ప్రారంభం చేశారు. కాబట్టి నువ్వు బయల్జెబూలు అని జ్ఞాపకం చేస్తున్నావు. బయల్జెబూలు అనగా ఫిలిస్తీయుల యొక్క ఎక్రోను నగరానికి చెందినటువంటి అన్య దేవుని యొక్క పేరు. ఏంటి అని అంటే, అన్య దేవుని యొక్క పేరు బయల్జెబూలు అనగా ఏగల ప్రభువు, ఏగల ప్రభువు. లేకపోతే దాన్ని మరి ఒకటి ఏమంటే, ఈ దెయ్యాలకు యువరాజు, దెయ్యాలకు యువరాజు, యువనాయకత్వం అనమాట. చూసారా, యువనాయకత్వం. కాబట్టి ఈయన దెయ్యాలను వదలగొట్టడంలో, కాబట్టి ఈ దెయ్యాలకు సంబంధించిన వాడు ఈయనే, కాబట్టి ఈయన దెయ్యాలను వదలగొడుతుంటున్నాడు. కాబట్టి ఈ సూచక సంబంధితమైనటువంటి క్రియలతో ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే, మరలా ఈ లోక సంబంధితమైనటువంటి అపవాదులతోనూ అపవాది సంబంధితమైన లక్షణాలతోనూ తిరిగి అతనితో మాట్లాడుతున్నప్పుడు వారు ఎలాంటి ప్రభావాన్ని వారు కలిగి ఉంటున్నారంటే, మరికొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఏదైనా ఒక సూచక క్రియ మాకు చూపించమంటున్నారు. ఇవి అపవాది సంబంధితమైనటువంటి లక్షణాలు. ఇప్పుడు మాకేం కావాలంటే సూచక క్రియలు కావాలి, మాకు అద్భుతాలు కావాలి, మాకు ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు కావాలి. కాబట్టి మరి కొందరు ఏం చేస్తున్నారంటే, ఒకటి ఆయనను శోధించుచు. కాబట్టి నీతిమత్వపు ప్రణాళిక ఎప్పుడైతే జరిగించబడిందో, నీతిమత్వ ప్రణాళిక వ్యతిరేకంగా శోధన రావటం ప్రారంభం. మనుషులు శోధిస్తుంటున్నారు, అపవాదులు వేయటము, అపవాదంతో మాట్లాడటము, అపవాద సంబంధితమైన లక్షణాలు. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని జరిగించడం ప్రారంభం చేశాడో, సాతాను వచ్చి ఏం చేస్తుంది, ఆయనను శోధించడం ప్రారంభం చేసింది. ఆయన ఉపవాసం ఉన్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనను శోధించుచు ఏం చేస్తుందంటే, ఆయనకు రకరకాల లోక సంబంధితమైనటువంటి వాటన్నిటిని కూడా చూపిస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ ఏం చేస్తుందంటే ఆయనను శోధిస్తుంది. కాబట్టి శోధించడం, మనుషుడు దేవునిని శోధించడం ప్రారంభం చేశాడు. అద్భుతాన్ని ఆహ్వానించవలసిన వారు మరి ఆహ్వానంతో సంతోషపడుతూ ఆయనతో ముందుకు కొనసాగించవలసిన వారు ఏం చేస్తున్నారంటే, ఆయనను శోధిస్తూ ఉంటున్నారు. రెండవది అక్కడ ఏం చేస్తున్నారంటే, మాకేదైనా ఒక సూచక క్రియ నువ్వు చూపించు, ఏదైనా నువ్వు మాకు ఒక సూచక క్రియను చూపించు. ఎందువలంటే విశ్వాసం లేనటువంటి వ్యక్తుల యొక్క లక్షణాన్ని వారు చాలా బాహాటంగా కలిగి ఉన్నారు. ఆయన ఎంతో గొప్పగా వారి మధ్య పరిచయం చేసిన, ఎంతో గొప్పగా వారి మధ్య నడిపించబడుతున్న ఈ మనుషులు ఎటువంటి వాళ్ళుగా మిగిలిపోయారంటే, కృతజ్ఞత లేనటువంటి వాళ్ళుగా, ఆయన యొక్క చిత్తాన్ని గుర్తించలేనటువంటి వారుగా, ఆయనతో కలిసి ముందుకు కొనసాగించబడినటువంటి వ్యక్తులుగా వారు మారడం ప్రారంభం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచన భాగం. వారు ఆయన యందు విశ్వాసం ఉంచున్నారు. ఎన్ని సూచక క్రియలు చేసినా, ఇప్పుడు ఏమంటున్నారు, ఏదైనా మాకు సూచన నువ్వు చూపించు. విశ్వాసం లేనుడు మధ్య ఎన్ని క్రియలు చేస్తుంటున్నా, ఎన్ని నడిపించబడుతున్నా వాటి గుర్తెరగలేకపోతుంటున్నారు. కాబట్టి పరిపూర్ణత, ఒక వ్యక్తి దేవుని మీద ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని, ఈ రెండు కోణాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించగలుగుతున్నట్లయితే, ఒక వ్యక్తి మారినప్పుడు మనము ప్రేమతో ఆహ్వానించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. కానీ దేవుడా వాడిని ఎందుకు మారుస్తాడు, వాడు బ్రతుకంతా అలాగే ఉంది, వాడు ఏదో వేషము వేస్తున్నాడు. ఇవి ఎప్పుడు కూడా మన దగ్గర విశ్వాసం లేని మాటలు మాట్లాడద్దు. మీరు ఎలాగ విశ్వసించారో, అందుకని అంటారు కదా, వారి మధ్య ఎన్ని సూచక్రియలు చేసినా, ఎంతోమంది మారుతుంటున్నా, ఎంతోమంది విశ్వాసంతో నడిపించబడుతున్నా, బ్రతుకుల దేవుని కొరకు సమర్పణ చేస్తుంటున్నా, సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఒక వ్యక్తి మారినప్పుడు ఆ మారిన వ్యక్తిని ఎందుకు ఆహ్వానించడం లేదు, ఎందుకు అంగీకరించడం లేదు, ఆ విశ్వాసానికి కారణభూతున్నటువంటి దేవుని మీద ఎందుకు మీరు ప్రణాళిక కలిగి ఉండటం లేదు?
అందుకే మనుషులు ఈ ప్రభావము లోకం మీద నింపబడుతున్నప్పుడు మౌనముగా ఉండి లోకాన్ని అనుభవించేటువంటి మోగదయ్యపు లక్షణాలను వీరు కలిగి ఉండటం అనేటువంటిది ప్రారంభమైనప్పుడు చచ్చినోడు తిరిగి వచ్చి చెప్పినా కూడా వీళ్ళ నమ్మరు అనేది ఎవరికి జ్ఞాపకం చేస్తుంటారు. చనిపోయిన వ్యక్తులు మరలా వచ్చి చెప్పినా వీళ్ళు నమ్మరు. ఎందుకంటే వీళ్ళు లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధితమైనటువంటి మాటలతో నడిపించబడేటువంటి వారు వీళ్ళు. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 31వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అడుగుతూ ఉంటే ఆయన సమాధానాన్ని అందిస్తుంటున్నాడు. చదవండి అమ్మా. అందుకు అతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన. ఎలాగ వారి జీవితం నింపబడిందనంటే, ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు ప్రవక్తలు చెప్పిన మాటలు మీ మధ్య భౌతికంగా ఉండి ప్రకటించేటువంటి వ్యక్తుల మాటలను మీరు నమ్మకపోతే ఈ చనిపోయిన వాడు లేచి వెళ్ళి చెప్పినా ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు. అందుకే ధనవంతుడు వేదనకరమైనటువంటి స్థలంలో ఉండి, అయ్యా ఎవరినైనా పంపించండి అయ్యా, నేను ఈ వేదన పడుతున్నా, నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ వేదన పడకూడదయ్యా అని అంటే, లేదు, భూమి మీద ఉన్నారు కదా ప్రవక్తలు, భూమి మీద ప్రవక్తలు ఉన్నారు కదా, సందేశాన్ని అందించేటువంటి వారు ఉన్నారు కదా. కాబట్టి ఈ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఈ సందేశాన్ని ప్రజలు విన్నప్పుడు ఈ చనిపోయిన వాడు తిరిగి లేచి వెళ్ళి బ్రతికినా కూడా, ఇల్లు మాట్లాడినా వారు ఏమాత్రం కూడా నమ్మరు, విశ్వసించలేదు. కాబట్టి మనుషుల యొక్క మనోస్థితి అనేటువంటిది అంతర్గతంగా దిగజారిపోతుంది. వాంఛల మీదే, కోరికల మీదే, వాటిని అనుభవించటం మీదే మనం ఈ లోక సంబంధమైన లక్షణాలతో మనం మౌనంగా ఉండి మన బ్రతుకునేదో కొనసాగించుకుందాం. మోగవాడిలాగా ఉండటానికి ఇష్టపడుతున్నాం. మనకి ఎందుకు లేండి, మనకి సంబంధం లేదు కదా, మనదేదో మనం చూసుకుందాం, మన బ్రతికేదో మనం బ్రతుకుదాం, మన ఆలోచన ఏదో మనం బ్రతుకుదాం. ఎవడైనా మార్పు చెందితే ఆహ్వానించలేము, ఎవడైనా స్వస్థత పొందితే ఆహ్వానించలేము, ఎవరైనా దైవ సాన్నిధ్యంలో తమ యథార్థ స్థితిని జ్ఞాపకం తెచ్చుకుంటే చర్యకు ప్రతి చర్య వాడు అలాగెందుకుంటాడు, వీడు ఎలాగెందుకుంటాడు, ఈ లోక సంబంధితమైనటువంటి భావావేశాలను మనం పుచ్చుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా మనము ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన రాజ్య యొక్క ప్రణాళికను, చిత్తాన్ని గుర్తించినటువంటి వారుగా మనం ఉండబోతున్నాం. కాబట్టి వెంటనే వారు చేసేటువంటి ఆరోపణలు, వారి యొక్క ఆలోచనలను జ్ఞాపకానికి తెచ్చుకున్నట్లయితే 17-18 వచ్చిన భాగాల్లో వారు తిరిగి ఆయన మీద ఆరోపణలు చేస్తుంటున్నారు. ఆయన వారి ఆలోచన ఎరిగి వారితో ఇట్లనును, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానికే విరోధమైన ఇల్లు కూలిపోవును, సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేరుపడినలా వాని రాజ్యమేలాగు నిలుచును, నేను బయల్జెబూలు వలనను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరేనా చెప్తున్నారు. కాబట్టి ఈ లక్షణాలను మీరు చూస్తుంటే, కనీసము ఈ లక్షణాలను మీరు చూస్తున్నప్పుడు మీరు అంగీకరించలేదా? మీకు జ్ఞానం లేదా? తనకు తానుగా వేరుపడినటువంటిది ఏ రాజ్యము కూడా ఏమాత్రం కూడా నిలవదు. ఎవడు తనకు తాను నాశనం చేసుకుంటాడు? లేదా తనకు తాను తన కుటుంబంలో తనకు తానుకు నాశనకరంగా ఉండటం మనం ప్రారంభమవుతుంటే కుటుంబం ఏమైపోతుంది? కుటుంబమైనా విచ్ఛిన్నంగా మారిపోతుంది కదా. విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులను రావటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి అని అంటున్నాడు కదా, ఈ యొక్క లక్షణాన్ని మీరు చూసినప్పుడు సాతాను రాజ్యాన్ని ఎలా కూల్చుకుంటాడు? అది నాశనకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఆయన అనేక దయ్యాలను సేన అనేటువంటిది, అనేక దయ్యాలను ఏం చేశాడు? ఆయన వెళ్ళగొట్టాడు. గెరాసంలో ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అయ్యో అనేక దయ్యాలు పట్టినటువంటి వాడిని వెళ్ళాడిస్తే ఏం చేసింది? ఆయన వాటిని పందుల్లోనికి ఆయన పంపించేసేసాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దెయ్యములను వెళ్ళగొడుతుంటున్నాడు, దెయ్యముల నుంచి ప్రజలకు విముక్తిని అనుగ్రహిస్తుంటున్నాడు, ఆశీర్వాదకరంగా వారిని మార్చడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఆలోచించేయండి, ఒకవేళ నేను దెయ్యానికి సంబంధించిన వాడినైతే, బయల్జెబూలు వాడినైతే, నేనే నా రాజ్యాన్ని నేను కూలగొట్టుకుంటానా? మీరే మీ కుటుంబాన్ని ఎవడైనా కాల రాసుకుంటాడా? నాశనకరంగా ఎవడైనా మార్చుకోగలుగుతుంటారా? అది ఎన్నడను కూడా జరగదు కదా. అదేవిధంగా ఎలాగ నిలుస్తూ ఉంటుంది? కాబట్టి ఈ అసంబద్ధమైనటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మీరు విడిచిపెట్టి మీరు ముందుకు కొనసాగాలి అని ఆయన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరికలు జ్ఞాపకానికి తీసుకుంటున్నాడు. ఆ హెచ్చరికలు మీరు చేస్తుంటున్నారే, మీరు చేసేటువంటి ఈ లోక సంబంధితమైన క్రియా ఆలోచనలో మీరు కూడా దెయ్యానికి సంబంధించినటువంటి వాళ్ళేనా?
19వ వచన భాగంలో అదే ఆయన వెల్లడి చేసి ఉంటాడు. చదువుకుందా చూడండి. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నడలా మీ కుమారుని ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులా ఉన్నారు. కాబట్టి మీరు మీ కుమారులు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా, మీ కుమారులు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా. యూదుల కాలంలో కూడా భూత వైద్యులు ఉండేటువంటి వారు. కాబట్టి భూత వైద్యులుగా పనిచేసేటువంటి వాళ్ళ నాయకులు ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వారి కపటత్వాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు మీరు దెయ్యాలను మీరు వెళ్ళగొడుతున్నారు కదా, భూత వైద్యుల దగ్గరికి మీరు వెళ్ళారు కదా. మీ కుమారులు వాళ్ళు ఎవరో కాదు కదా, మీ మధ్యన ఉన్న దెయ్యాలు వదిలించుకోవడానికి దెయ్యాలు పట్టిన వాడి దగ్గరికి మీరు తీసుకెళ్ళిపోతున్నారు. దెయ్యాలు మనుషులను బట్టి అలాగే ఆవరిస్తుంటే వాటి వల్ల లాభాన్ని పొందుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పుతోను అనేటువంటి దెయ్యం పట్టింది ఏం చేస్తుంది? తన యజమానికి బహు లాభము సంపాదిస్తుంది. ఇప్పుడు మీరు దెయ్యాలు పట్టే వాడి దగ్గరికి మీరు వెళ్ళి ఆ దెయ్యాలు వదిలించుకున్న వాడి దగ్గరికి వెళ్తున్నారు కదా, మీ కుమారత్వ లక్షణాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే మీ కుమారులు కూడా ఒకసారి ప్రయత్నం చేస్తుంటారుగా, ఈ మోగ దెయ్యం పట్టినటువంటి వాడిని వాళ్ళ తల్లిదండ్రులు అలాగే విడిచిపెట్టుంటారా? దెయ్యం పట్టిన అనగా ఏం చేస్తారు? రకరకాల తిరుగుతూ ఉంటారు. అక్కడికి తిరిగి చివరికి దేవాలయంకి వస్తారు. ఇక్కడ ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే వాటిని వదిలించుకుని వెళ్తుంటారు. ఒక తల్లి వచ్చేస్తుంది కదా, నా కుమార్తెకి ఏం పట్టింది? దెయ్యం పట్టిందయ్యా. ఎన్ని చోట్లకు తిరిగి ఉంటుంది, ఎంత ఆలోచన కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆయన జ్ఞాపకానికి చేస్తుంటున్నాడు కదా, మీరు కూడా ఒక ప్రయత్నం చేశారు కదా, మీ కుమారులు కూడా ప్రయత్నం చేశారు కదా, మీలో కూడా భూత వైద్యులు ఉన్నారు కదా. మీరు చేసేటువంటి ఈ ప్రయత్నాలు లోక సంబంధితమైనటువంటి ప్రయత్నాలు కాదు, మీరు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మీ కుమారులు చేస్తుంటారు, వాటి వల్ల ఏది కూడా కాలేదు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కృప వలన మాత్రమే, ఆయన శక్తి వలన మాత్రమే మీరు ఈ దినాన్న అతన్ని మాట్లాడగలిగేటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా మీరు చూడగలుగుతుంటున్నారు. అందుకే 20వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు, ఆయన యొక్క అనుసంధానమైనటువంటి అసాధారణమైనటువంటి దేవుని యొక్క కృప మీ మధ్యకు నడిపించబడుతుంది. అయితే నేను దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చినది. నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది. ఎందువలంటే సమాజము దెయ్యపు లక్షణాలతో ఆవరించబడకూడదు. సమాజం ఎప్పుడు కూడా ఈ మోగ దెయ్యపు లక్షణాన్ని మనుషులు మాకెందుకులే, సంబంధం లేదులే అనుకుంటూ, మాకు పట్టదులే అనుకుంటూ మోగ వ్యక్తిలాగా మిగిలిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే క్రైస్తవుడు స్పందించేటువంటి వాడు, ఎదుటివాడు బాధపడుతుంటే చూసి ఆనందించేటువంటి వాడు కాదు. అని అపారమైనటువంటి మహాశక్తి, మహాకృప ప్రజల మధ్యకు నీతిమత్వమైనటువంటి అందించడం ప్రారంభమైంది. 31 నిర్గమకాండము 31:18 వచ్చిన భాగాన్ని మనం చదువు. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వేలుతో రాయబడిన రాతి పలకను అతనికి దేవుని మహాశక్తి. ఎప్పుడు దాకా ప్రజలు నడిపించబడ్డారు. కానీ సమాజము ఎలా ఉండాలి, సమాజము ఎలాంటి బ్రతుకును బ్రతకాలి, సమాజము ఎలాగా మాదిరికరమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి, రక్షించబడేటువంటి జనాంగముగా ఉండాలి. కానీ రక్షణ లేకుండా లోకాన్ని విశ్వసిస్తూ లోకంతో సాగేటువంటి ప్రయాణాన్ని దేవుడు అంగీకరించదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన సీనాయి కొండ మీద తన చేవ్రేలుతో రాసినటువంటి 2 రాతి పలకలను అందించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన మనకు అందించాడు, రాతి పలకలు అందించాడు. ఏం చేస్తుంటున్నాం? ఆ ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చినటువంటి ఆ 2 రాతి పలకల్లో 10 ఆజ్ఞలు మనం చూడగలుగుతున్నాం. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు దైవ చట్టం. ఈ చట్టాన్ని ఎవడు కూడా మీరకూడదు. ఈ ఆజ్ఞలను ప్రతివాడు ఆచరించవలసిందే. ఈ ఆజ్ఞలను ప్రతివాడు కూడా ఆచరిస్తూ మీ బిడ్డలకు మీరు నేర్పించవలసిందే. ఆయనను మీరు నమ్మాలి, మీరు ఆయనను స్తుతించాలి, ఆయనకి మీరు సాగిలపడి మీరు మొక్కాలి. లోకంలో ఉన్నటువంటి దేనిని మీరు ప్రేమించకూడదు, లోకంలో మీరు అబద్ధ సాక్ష్యాన్ని మీరు పలకకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగతనము చేయకూడదు, నీ పొరుగువానిదగు దేనిని కూడా నువ్వు ఆశింపకూడదు. ఇవన్నీ కూడా దేవుడిచ్చేటువంటి ఈ ధర్మశాస్త్ర సంబంధితమైన 10 ఆజ్ఞలన్నీ కూడా ఇది సమాజంలో దేవుడంటే భయము, దేవుని రాజ్య నిర్మాణం జరిగించబడుతుండాలి. ఈ దైవరాజ్య నిర్మాణం జరిగించబడాలి అంటే మనుషుడు మోగవాడిగా ఉంటూ చేసేటువంటి ఈ వ్యభిచారము, నరహత్య, దొంగతనము, ఈ లోక సంబంధితమైన ఈ లక్షణాలన్నింటి కూడా విడిచిపెట్టాలి, సమాప్తం చేయబడాలి, నోరు తెరవబడాలి. అవును ప్రభువా, నేను చేయటం లేదు, ధైర్యంగా
చెప్పగలిగేటువంటి వ్యక్తులుగా మారుతాం. అందుకే దేవుని చేతి వ్రేళ్లతో రాయబడుతుంది. అందుకే దేవుని మహాశక్తిని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు దైవరాజ్య నిర్మాణము ప్రారంభమైంది. దైవరాజ్య నిర్మాణం ప్రారంభమైంది. కొన్నిసార్లు ఈ దైవరాజ్య నిర్మాణములు మనకు మనం యథార్థంగా మనం బ్రతుకుతుంటున్నా లోకం యొక్క పరిస్థితులను మీరు గమనిస్తున్నట్లయితే ఇదిగో ఎంత ఘోరంగా నడిపించబడుతున్నాయి పరిస్థితుల్లో, ఎంత ఘోరంగా యవన కుమారులు ఎలా ప్రేరేపించబడుతుంటున్నారు, కుటుంబము ఎలాగా పతనావస్థ స్థితిలోనికి మారుతుంది, సమాజంలో మనుషులు ఎలాగా దోపిడీ తత్వానికి అలవాటు పడ్డారు. మనం పేపర్ చూస్తే అంత క్రైమ్ న్యూస్లో కనిపిస్తుంటున్నాయి. ఈ క్రైమ్ ఎక్కడ దాకా వచ్చిందంటే రోడ్డు మీద దగ్గర నుంచి కుటుంబంలోనికి వచ్చేసింది క్రైమ్. ఎక్కది సహనాన్ని కోల్పోయి కుటుంబ వ్యవస్థను నాశనకరంగా మార్చుకునేటువంటి పరిస్థితుల్లోనికి రావడం ప్రారంభమైంది. కాబట్టి ఈ నాశనకరమైనటువంటి లక్షణాలతో దైవరాజ్య నిర్మాణం ప్రారంభమైద్దా? దేవుని చిత్తం జరిగించబడుతుందా? విశ్వాసుల సమూహముగా నడిపించబడుతున్నటువంటి మనము అంగీకరించగలుగుతూ నీకై నీ మీద ఒక బాధ్యత పెడుతుంటున్నాడు. ఆ బాధ్యతతో నిన్ను రక్షించినటువంటి దేవుని గురించి నువ్వు ఎలాగా ఇతరులకు నువ్వు పరిచయం చేయగలుగుతుంటున్నావు? నిన్ను పిలిచినటువంటి ఆ దేవుని యొక్క పరిపూర్ణ చట్టాన్ని, పరిపూర్ణమైనటువంటి దైవ నీతిని ఎలాగ మీరు జ్ఞాపకం తెచ్చుకోగలుగుతుంటున్నారు? నిర్గమకాండం 8వ అధ్యాయము 19వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే నిర్గమకాండము 8వ అధ్యాయము 19వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి, అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. కాబట్టి దానికి ముందు మనం చూడగలుగుతున్నట్లయితే చూడండి, శకునగాండ్లు కూడా ఏం చేయగలిగారంటే తమ మంత్రాల చేత పేలను పుట్టించగలిగారు. వారిని అధిగమించేటువంటి దేవుని యొక్క మహాశక్తిని గురించి ఆయన జ్ఞాపకాన్ని చేస్తుంటున్నాడు. చదువుకుందాం, 17వ వచనం చదవండి ఒకసారి, మనం చదువుకుందాం. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరు కానీ అది వారి వలన కాకపోయేను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా, చాలా చక్కగా జ్ఞాపకం తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే వ్యతిరేక సంబంధితమైనటువంటిది ప్రజల మీద రావడం ప్రారంభమైందో, ఎప్పుడైతే ఎన్నిక చేయబడిన వ్యక్తి దైవ చట్టాన్ని, దేవుని యొక్క నీతిని జరిగించకుండా ఎప్పుడైతే అడ్డుగించబడటం ప్రారంభమవుతుందో దేవుని యొక్క చెవిరేళ్ళతో జ్ఞాపకం తీసుకున్నారు. ఇది దేవుని యొక్క మహాశక్తి అని మంత్రగాళ్ళు జ్ఞాపకం తీసుకున్నారు. ఏందనగా ఇది జంతువుల మీదను మనుషుల మీద ఏమన్నా పేలు ఉన్నాయి. మంత్రగాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అయ్యా, ఈ ప్రయత్నం ఏమైపోయింది? ఇది నిష్ప్రయోజనంగా మార్చబడింది. ఎప్పుడైతే మానవ శక్తి కన్నా దైవశక్తి చాలా అతీతంగా నడిపించబడుతుందో, దైవశక్తి చాలా ఉన్నతంగా ఉంటుందో, అప్పుడు మనుషులు అనగా లోకం కోసం కొట్టుమిట్లాడేటువంటి వాడు, లోకాన్ని కోరుకునేటువంటి వ్యక్తి యొక్క హృదయం ఎలా ఏమైందంటే ఫరో హృదయము కఠినమైనట్లు వారి హృదయాలు కూడా కఠినము అవుతుంటాయి. ఇది దేవుని శక్తి అని నువ్వు ఎప్పుడు అంగీకరించగలుగుతుంటావు? నీలో జీవము ఊపిరి ఉంది, నువ్వు చెల్లించగలుగుతున్నావు, వీడు ఆరోగ్యవంతుడిగా ఉండగలుగుతున్నావు, సంతోష సమాధానంతో నువ్వు ఉండగలుగుతుంటే కఠిన స్వభావాన్ని, ఫరో వలె హృదయాన్ని నువ్వు కఠినపరుచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మారుతుంటున్నావో అది నాశనకరంగా. అందుకే దేవుని యొక్క చేతి వ్రేలను గురించి జ్ఞాపకం తెస్తూ ఇది దేవుని మహాపారమైన శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేసిందంటే ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించింది, సంపూర్ణమైనటువంటి శక్తివంతులుగా తన రాజ్య విమోచన కొరకు వారిని నడిపించాడు. ఈ దినాన మనుషులకు పెట్టినటువంటి ఈ లోక సంబంధితమైనటువంటి అపవాది యొక్క లక్షణాలను తలంపులన్నింటిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తుంటే కాపాడటానికి, సంరక్షించటానికి దేవుడే చొరవ తీసుకుంటున్నాడు. మోగదయ్యం పట్టిన వాడి పట్ల దేవుడు ఎలా చొరవ తీసుకుంటున్నాడో ఈ దినాన దేవుడు ఉపవాస దీక్షల ద్వారా, ప్రార్థనల ద్వారా, సందేశాల ద్వారా దేవుడే చొరవ తీసుకుని మాట్లాడుతుంటున్నాడు. అయ్యో, నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించగలుగుతూ ఉండాలి. ప్రత్యేకంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటున్నప్పుడు అంగీకరించేటువంటి యథార్థ స్వభావాన్ని కలిగి ఉంటూ ఉండాలి. లూకా శుభవార్త 11వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదివి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములో కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే
అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైపడి జయించినప్పుడు అతను నమ్ముకొని ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. కాబట్టి అసమర్థమైనటువంటిది ఎలాగనంటే, దేవుని కంటే బలవంతుడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నారు ఈ లోకం మీద ఎవరా? లేరు. దేవుని కంటే శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు మీరు మీ బలాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. ధన వృద్ధి చేసుకొనొచ్చు, మాకు మేమే జ్ఞానవంతులం అనుకుంటూ, మాకు మేమే బలవంతులం అనుకుంటూ. కాబట్టి వీటన్నిటిని కూడా ఇవి అంతర్గతంగా మనుషులో ఉంటాయి. నీ దగ్గర ఎంత ఉందని అంటే ఎవడో చెప్పండి, నా దగ్గర ఎంత ఉందని. నేను దాచుకుంటా, మోగోళ్ళలాగా దాచుకుంటా. దేవుడు నన్ను బహుగా దీవించినయ్యా. లాభాన్ని చాలా స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని అందిస్తుంటాడు. ఎటువంటి సందేశాన్ని అందిస్తుంటాడు? రెబ్కా వివాహ సమావేశం బట్టి వెళుతున్నప్పుడు, అయ్యా నా యజమానుని ఆ దేవుడు బహుగా ఆశీర్వదించాను. ఎంతగా? బహుగా ఆశీర్వదించాను. ఎంత విస్తారమైన సంపద ఉంది. మనం మోగవాళ్ళం అయిపోతుంటున్నాం. దేనిని బట్టి? అమ్మో మనకి ఎంత ఉందని తెలిస్తే ఎలాగా? మన ధనం ఎలా ఉంది? కాబట్టి మనుషుడు ధనమును నమ్ముకున్నప్పుడు చెడిపోవును, తన బలాన్ని నమ్ముకున్నప్పుడు చెడిపోవును. బలము వస్తుంది పోతుంది, ధనం వస్తుంది పోతుంది, ప్రాయము వస్తుంది పోతుంది, స్థిరముగా ఏదైనా ఉంటుందా? ఉండదు. అందుకంటాడు కదా, బలవంతుడు తన రాజ్యాన్ని ప్రారంభించడం చేశాడు. దేవుని కంటే బలమైన వారు ఎవడైనా ఉన్నాడా ఇక్కడంటే? ఎవడో కూడా బలవంతుడు లేడు. కాబట్టి బలవంతుడు అయినటువంటి దేవునితో యుద్ధం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? దేవుడే చొరవ తీసుకుని మనలో నింపబడినటువంటి ఆ మోగదయ్యాన్ని వదిలించడానికి సిద్ధపాటు కలిగి ఉండి నిన్ను రక్షించడానికి ఆయన ఎదురు చూస్తుంటే, మాకు ఈ రక్షణ వద్దు, ఈ మోగవాడిగానే మమ్ములను, మాకు మోగవాడిగానే మమ్ములను, మీ మోగవాడిగానే, మా మోగ ఆలోచనలు, మా మోగ బ్రతుకు, మా మోగ తలంపులు, మాటలాడలేనటువంటి మౌన స్థితిలో ఉండటం అనేటువంటిది ఏమాత్రం కూడా అది హెచ్చరిక కాదు అని అంటున్నాడు. ఏమాత్రం కూడా శ్రేయస్కరమైనటువంటి స్థితి మాత్రం ఏమాత్రం కూడా కాదు. అందుకే 23లో అంటున్నాడు కదా, ఒక తీవ్రమైనటువంటి ఒక హెచ్చరికను అందిస్తున్నారు. మీ బలాన్ని నమ్ముకున్నారా? మీ ధనాన్ని నమ్ముకున్నారా? ఈ బలమైనటువంటి దేవుడు ఒక సందేశాన్ని, హెచ్చరికను ఆయన అందించడం ప్రారంభం చేస్తుంటున్నాడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చదరగొట్టువాడు. కాబట్టి ఇక్కడ ఐక్యతను ఒకటి జ్ఞాపకం చేస్తూ రెండోది ఏమంటున్నాడంటే, నా పక్షంలో ఉన్నవాడు నాకు విరోధి, నా పక్షంలో ఉన్నవాడు నాకు విరోధి. కాబట్టి మనుషులు ఎవరిని ఆశ్రయించగలుగుతుంటున్నారు? అందుకే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఎప్పుడు అవసరానికి జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆ దేవుణ్ణి అవసరాలు తీర్చుకోవడానికి దేవుని జ్ఞాపకం తెచ్చుకుంటామా? ఇప్పుడు మేము దేవుని పక్షానండి, మొన్నటిదాకా మేము అట్టున్నాం, ఇప్పుడు దేవుని పక్షానండి. స్థిరత్వము లేనటువంటి మనుషుల యొక్క నడవడిక, స్థిరత్వము లేనటువంటి మనుషుల యొక్క కదలిక, వారి జీవిత విధానం. అందుకే మనము దేవుని పక్షాన ఉంటే, దేవుడి న్యాయాధిపతి, ఆయన ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు కదా. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు తన బిడ్డలను ఎప్పుడు అనాథలుగా విడవలేదు కదా. దేవుడు ఎప్పుడు కూడా తన పరిపూర్ణమైనటువంటి చట్టాన్ని, తన ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవుడు తన కాపుదల నింపాడు కదా. కాబట్టి మనం ఎవరి పక్షాన ఉంటున్నాం? దేవుని పక్షాన ఉంటున్నామా? మనుషుల పక్షాన ఉంటున్నాం? మనుషుడు ఎల్లప్పుడు కూడా నాశనకరమైనటువంటి హేతువును కలిగించేటువంటి వాడే కానీ దేవుని యొక్క చట్టానికి లోబడేటువంటి వాడు కాదు. అందుకే మారిన మనిషి విశ్వాసి అవుతుంటే, మారిన వాడు అవిశ్వాసిగా ఉంటూ, మనుషులు నమ్ముకుంటూ, మనుషుల ఆలోచన మీద ఆధారపడుతూ, అయ్యో నాలో ఉండేటువంటి ఈ దెయ్యాన్ని వదిలించొద్దయ్యా అంటూ మనుషుల్లో తిరుగుతూ దైవ చట్టానికి వ్యతిరేకకరంగా ప్రవర్తించడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. 24-26 వచ్చిన భాగాల దాకా మనం చదువుకున్నట్లది అంటున్నాడు కదా, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును, అవి అందులోనే ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుషుని యొక్క కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే
ఈ సందేశాత్మకమైనటువంటి స్థితిలో మనుషుడు ఎలా ఉండాలి అంటే ఒకసారి దేవుడు నిన్ను స్వస్థపరిచాడా, నీలో ఉన్నటువంటి ఒక దెయ్యాన్ని విడిచిపెట్టాడా, నీకు సంపూర్ణమైనటువంటి క్షేమాభివృద్ధిని సమాధానకరమైనటువంటి పరిస్థితులను ఆయన మీకు అనుగ్రహింప చేశాడా. ఆ పరిస్థితులను మీరు అనుగ్రహింప చేసినప్పుడు ఎలా ఉండాలి అంటే తిరిగి ఆ నీ ఇంటిని ఎవరితో, దేవునితో నువ్వు నింపాలి. ఇప్పుడే కదండి నమ్ముకుంది, ఇంకా టైం ఉందలే, తర్వాత తీసుకుంటాంలే, ఇంకా ఇప్పుడే కదా ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటున్నావు. నువ్వు ఒకటిదాన్ని విడిచిపెడుతూ ఉంటే ఈ దెయ్యము ఒకటి విడిచిపెట్టుట, నువ్వు ఎప్పుడైతే శుద్ధుడిగా నువ్వు ఉంటున్నావో, ఎప్పుడైతే హృదయాంతరంగ సమర్పణ లేకుండా నువ్వు శుద్ధుడిగా నువ్వు ఉండవచ్చు, కానీ ఆ స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి నువ్వు ఇవ్వాలి. ఆ లక్షణాలు విడిచిపెట్టినప్పుడు, ఆ దెయ్యపు లక్షణాలు విడిచిపెట్టిన తర్వాత వాడు మొన్నటిదాకా బాగున్నాడండి, వాళ్ళు మొన్నటిదాకా బాగానే ఉన్నారండి, అన్నీ మానేసుడు ఈరోజు పొద్దున్నే చూస్తే ఎలా ఉన్నాడు తెలుసా, అంతకంటే ఘోరంగా తయారు. ఈ ఒక దెయ్యం పోయి ఎన్ని దెయ్యాలు తెచ్చింది, మళ్ళీ అయ్యాడు. ఎందుకంటే అది శుభ్రం చేయబడినప్పుడు దేనితో నింపబడాలంటే మరలా దేవునిని చేర్చుకోవాలి ఆ ఇంటిలోనికి. దేవునికి నువ్వు అధికారాన్ని ఇవ్వాలి, ఈ గృహానికి, నీ హృదయాంతరంగానికి, నీ కుటుంబానికి దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. అది దేవునికి ఎప్పుడైతే స్థానాన్ని ఇవ్వలేదో, ఏదో ఈడ్చి ఉండటం చూసి, చక్కగా అమర్చి ఉండటం చూసి, మొన్నటిదాకా ఇది చండాలంగా ఉంది, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నాకంటే ఇంకా ఎన్ని దెయ్యాలు కావాలి, ఇంకా 7 దెయ్యాలు, రోజుకో దెయ్యం. వాళ్ళు కొత్త కొత్త లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి బయటికి. పట్టిన దెయ్యాలు కూడా ఎన్ని దెయ్యాలండి, వారానికి ఎన్ని రోజులు, వేరియేషన్ చూస్తాం మనం, రోజుకొక వేరియేషన్. వాళ్ళు మనం చూస్తుంటాం కదా, నాకు ఇంకొకరు నా వెనక నన్ను చూడలేదు నువ్వు, నాకు ఇంకో రూపం ఉందంటాడు. ఇప్పుడు 7 రూపాయలు చూస్తామంటాడు ఆయన. ఒకసారి నువ్వు మారిన తర్వాత, ఒకసారి నువ్వు విశ్వసించిన తర్వాత నువ్వు ఆయనను అలంకరించు, నువ్వు ఆయనను స్వాగతించు, నీ గృహంలోనికి నువ్వు చేర్చుకో. ఆయనతో నువ్వు చేర్చుకున్నట్లయితే ఆయన నీతో ఉండి నిన్ను బలపరిచేటువంటి పరమ తండ్రిగా ఆయన ఉండబోతుంటున్నాడు. ఆయన నిన్ను విమోచించేటువంటి రక్షకుడిగా ఆయన ఉండబోతుంటున్నాడు. 91వ సంకీర్తన 2వ వచన భాగంలో ఆయన మనకు జ్ఞాపకం తీస్తున్నాడు. 91:2 వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునినా నా దేవుడు. ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనతో నేను ఉన్నాను. ఆయన ఉన్నప్పుడు నాలో ఎటువంటి అపవిత్ర సంబంధితమైనటువంటి ఈ లక్షణాలు ఉండగానే ఆయనే చొరవ తీసుకుంటాడు. ఎందుకో తెలుసా, ఆయనకు సంపూర్ణ శక్తి ఉంది, ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది, ఆయనకు సంపూర్ణమైన బలము ఉంది. ఆయన దైవరాజ్య నిర్మాణాన్ని స్థాపించడానికి, దైవరాజ్య ప్రణాళికను కొనసాగించడానికి ఆయన తన ఉచితమైనటువంటి కృపను, మహాప్రణాళికను ఆయన అందించడం అనేటువంటిది ప్రారంభమైంది. 27-28 వచ్చిన భాగాలు మనం చదువుకున్నట్లయితే, ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును, నువ్వు కుడిచిన స్తనమును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరియు ధన్యులు అని చెప్పి, రక్షణ ప్రణాళికలు మీరు నమ్మండి, విశ్వసించండి. ఆయన బోధలను, ఆయన మాటలను వింటుంటే ఈయన ఎవరి కుమారుడయ్యా, నువ్వెంత గొప్పవాడివయ్యా నువ్వు. ఒక స్త్రీ ధైర్యంగా మాట్లాడుతుందయ్యా, నిన్ను పెంచిందే తల్లి, నీకు స్తనములు ఇచ్చి నిన్ను పెంచిందే, నీకు పాలిచ్చి పెంచిందే, ఆమె ఎంత ధన్యురాలు. ఆ ప్రవక్త ముందుగానే క్రీస్తు ప్రభుని యొక్క జన్మ వృత్తాంతంలో ఆయనను దర్శించినప్పుడు, ఆయన ప్రణాళిక వెళ్ళ చేసినప్పుడు ఇదే ధన్యకరమైనటువంటి మాటను మనం చూడగలుగుతుంటాం. లూకాసువార్త మొదటి అధ్యాయము 48వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, లూకాసువార్త మొదటి 48వ వచ్చిన 1:40 చదవండి అమ్మా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు, ఆయన నామము పరిశుద్ధము. మరియా ఏం చేస్తుంది, వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడి అంటుంది కదా, ఇది మొదలుకొని నన్ను ఏమంటారు, అన్ని తరముల వారు ధన్యురాలు అమంటుంది కదా. వెంటనే ఒక తల్లి, అయ్యా నువ్వెంత గొప్పోడువయ్యా, నువ్వెంత గొప్పోడివి, నిన్ను పెంచిన తల్లి ఎంత గొప్పది, ఎంత విశ్వాసంతో, ఎంత ప్రణాళిక కలిగినటువంటిది. కాబట్టి ఈ దినాన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక తండ్రిగా, తల్లిగా ఆయన ఆహ్వానిస్తుంటున్నాడు. నా తల్లి ఆ దినాన మాత్రమే, ఈ దినాన మీరందరూ కూడా
ఇది మీరందరూ కూడా ఆయన తల్లిగా తండ్రిగా ఒక ప్రేమపూర్వకమైనటువంటి సందేశాన్ని అనుగ్రహించేటువంటి దానిలో అంటున్నాడు కదా. అవును, ఆమె ధన్యకరం మాత్రమే కాదు, ఈ దినాన మీరు కూడా ధన్యులుగా మారబోతుంటున్నారు. ఎప్పుడో తెలుసా? నా వాక్యము విని మీరు అంగీకరించినప్పుడు. నా వాక్యము విని అంగీకరించినప్పుడు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుందాం. చివరికి యోహాను శుభవార్త 15వ అధ్యాయము 4వ వచన భాగం తెలివిస్తున్నాడు. ప్రేమ నా యందు నిలిచి ఉండుడి, మీ అందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలాగో ఫలింపలేదో అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపలేరు. దైవ అచ్చనాంగమ్మ ఆయన జ్ఞాపకం తీసుకుంటున్నాడు. ఆయన వాక్యము వినటము అని అంటే దానిని అంగీకరించటం. వాక్యము అంగీకరించారనంటే ఆయనలో నిలిచి ఉండటం. ఆయన నిలిచి ఉండటం అంటే మీరు ఆయనలో మీరు బహుగా ఫలించి. అందుకే మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దైవ జనాంగమ్మ ఆయన మరలా జ్ఞాపకానికి తీసుకుంటున్నాడు. మోగదెయ్యము పట్టినటువంటి వ్యక్తిని దేవుడే చొరవ తీసుకుని స్వస్థపరుస్తుంటే జనులు అంగీకరించలేదు. ఆయన దెయ్యం పట్టినాడు అన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటున్నారు. ఈనాడు దేవుడు కూడా మీలో ఆయనే చొరవ తీసుకుని మనుషులు ఎవరో చేయనటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి కార్యాచరణ చేస్తుంటే మనుషులు ఎవరు కూడా అంగీకరించకపోయినా దేవుడు మీ పక్షాన్ని నిలబడి మీతో ఉండి ఆయన వారికి తగిన సమాధానాన్ని ఆయన అందిస్తుంటాడు. ఎందుకంటే మీరు దాన్ని గ్రహించలేకపోవచ్చు. సాతానుడు తానే వెలుగుదూత వేషాన్ని వేసుకుని ఆయన అంగీకరించకుండా చేసేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే ఆయన అంటాడు కదా, మీరు క్రొత్తగా మీరు జన్మించండి. వాడు ఆయనను వెంబడించాడు, సంతోషకరంగా ఆయన వెంబడించాడు. ఆయనతో కలిసి మనం ముందుకు కొనసాగుతున్నాడు. ఈ దినాన మనము కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. నిన్ను ఎవరు రక్షిస్తుంటున్నారు? మనుషుల దేవుడా? మనుషుల పక్షాన నిన్ను నిలబడుతుంటే ఇంకనూ దెయ్యములు పట్టి ఇంకా 7 దెయ్యాలు పట్టేవాళ్ళు కానీ నిన్ను చేస్తారు. ఎందుకంటే మనుషులు తమకు అనుకూలంగా నిన్ను మార్చుకుంటారు. మనుషులు నిన్ను అనుకూలంగా తమ జీవితాన్ని నింపుకుంటారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతకటానికి మనుషులు అంగీకరించరు. కాబట్టి ఈ దినాన నువ్వు అంగీకరించవలసిన మనుషులను కాదు. నువ్వు ఒక్కసారి ఆలోచించే, నిన్ను ఎవరు రక్షిస్తున్నారు? ఎవరు తన సందేశాన్ని అందిస్తున్నారు? ఎవరు నీతి బోధన అందిస్తున్నారు? ఎవరు నీ పట్ల నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తున్నారు? నిన్ను ప్రేమిస్తుంటున్నారు? ఆయన వెల్లడి చేస్తూ పలికేటువంటి ప్రతి మాట కూడా మన జీవితాలకు నింపుతుంది, క్షేమాన్ని అనుగ్రహింపచేస్తుంది. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మనలో ధైర్యాన్ని నింపుతుంది. అందుకే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడో? ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర మనం అప్పచెబుతూ ఉంటే, ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర మనం నిలవబడుతూ ఉంటే, విజ్ఞాపన చేస్తుంటే, ఈనాడు మీరు ఆయన యందు నిలిచినటువంటి వారిగా ఉంటారు. ఎందుకంటే ఆయన యందు నిలిచి ఉన్నటువంటి మన జీవితానికి అని అంటున్నాడు కదా, ఆయన విముక్తి కలుగజేస్తున్నాడు. దెయ్యము పట్టిన వాడికి ఎలాంటి విముక్తిని అనుగ్రహింపచేశాడో ఈ దినాన మనకు పట్టినటువంటి ఈ దుర్గుణాల నుంచి ఆయన మనకు విముక్తిని అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి విముక్తిని అనుగ్రహించేటువంటి దేవుడు ఆయనే అని నువ్వు అంగీకరించు. నిన్ను ఎవరు విముక్తి చేస్తున్నారో అది నువ్వు గుర్తించు. ఎవడు నిన్ను బానిసగా చేస్తున్నాడో అది గుర్తించు. బానిసను చేసేటువంటి వ్యక్తి నుంచి నువ్వు విడిచిపెట్టి విముక్తి కలిగించేటువంటి దైవ సాన్నిధ్యంలోకి నువ్వు మార్చబడుతుండు. దైవ సాన్నిధ్యానికి ప్రణాళికలకు నడిపించబడుతుంటే ఆయనే నీ ప్రభువు అయినాడు. నిన్ను విమోచించేటువంటి వాడు, రాజులకు రాజు అయినాడు. ఆయనకు మించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈ భూప్రపంచంలో మరి ఎవడు కూడా లేడు. కాబట్టి అందరము ప్రార్థించగలుగుతున్నాం, అంగీకరించగలుగుతున్నాం. ఎందువల్లంటే సమయము దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనలను మరికొన్ని నూతన ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే ఆయన శక్తిని మీరు అంగీకరించండి. అవును ప్రభువా, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తుంటున్నాం, మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మాలో దుర్గుణాలను మీరు మాత్రమే తీసివేయగలరు. మనుషులు మా దుర్గుణాలను ఎత్తు చూపిస్తే మీరు మారు మాట్లాడకుండా మా దుర్గుణాలను తీసివేసేటువంటి వారు. కాబట్టి నీలాంటి శక్తి, అపారమైనటువంటి శక్తి మనుషులలో ఎవరికి లేదు అని మనము అంగీకరించగలుగుతూ మనము ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో అప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించబోతుంటున్నాడు. శక్తి గల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను. శక్తి గల రక్షకుండై మన కొరకు
ముక్తి సిద్ధము చేసెను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవరును లేరాని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ఉన్న మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. యేసు కరుణా ఇది మా శరణు. యేసు కరుణా, యేసు కరుణా ఇది మా శరణు. యేసు కరుణా, యేసుని కరుణా ఇది మాకు శరణని. యాసతో నమ్మిన యదముల ఇది మా శరణు. యేసు కరుణా, పశ్చాత్తాపమునందు పాపులనెల్లను నిశ్చయముగా బ్రోవ నిపుణుడైయున్న